మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు నాణ్యమైన భోజనం అందించకపోవడం పట్ల సత్యవతి రాథోడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులపై బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని సిగ్గుశరం లేకుండా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఇంత దౌర్భాగ్య సంస్కృతి మాది కాదు, ఇది కాంగ్రెస్ సంస్కృతి అని సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. మరి విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వండి, వాళ్ళకి మంచి వసతులు కల్పియండి, వాటిని పర్యవేక్షించండి అని మేము మొత్తుకుంటుంటే సిగ్గు విడిచి నిసిగ్గుగా ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా అధికార మంత్రులు మాట్లాడే మాటలు కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మంత్రి ఆమె నోరైతే నిజం ఇప్పుడు యాసిడ్ కాదు కదా, ఏం పోసి కడిగినా ఆమె నోరు బాగుపడదు, ఆ మనిషి బాగుపడదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని, లేకపోతే అదృశ్య శక్తులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని, అదృశ్య శక్తులు దీని మీద కుట్ర కూడా ఉందని సిగ్గనిపించట్లేదా సీతక్క గారు, సురేఖ గారు? మీకు మరి విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వండి, వాళ్ళకి మంచి వసతులు కల్పియండి, వాటిని పర్యవేక్షించండి అని మేము మొత్తుకుంటుంటే సిగ్గు విడిచి నిసిగ్గుగా